హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. దీని లొకేషన్ వచ్చేసి బొల్లారం ఏరియాలో ఉంటుందండి. మా కాలనీ నుంచి అయితే ఒక 9 కిలోమీటర్స్ 20 మినిట్స్ డ్రైవ్ అయితే పడుతుంది. సర్వీస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదండి, దాని పక్క నుంచి అయితే వెళ్ళిపోతాము. అదే మనకి పటాన్చెరు నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. యాక్చువల్గా ఈ టెంపుల్కి మేము 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తానికి టెంపుల్ అయితే కంప్లీట్ అయ్యింది. జగన్నాథ స్వామి మనకి పూరిలో ఎలా ఉంటారో ఆ టైప్లో అయితే టెంపుల్ అయితే ఉంటుందండి. చుట్టూ చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇంకా అమ్మవారు, శివుడు, అలాగా చుట్టూ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు. నైట్ 9 o'clock వరకు అయితే టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. ప్లస్ క్లోజ్ చేసే టైంకి హారతి ఉంటుందండి. చాలా బాగుంటుంది హారతి. ఆఫ్టర్నూన్ కూడా హారతి ఇచ్చి టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి హారతి అయితే ఉంటుంది. ఆ టైంలో విజిట్ చేస్తే ఇంకా ఆ మ్యూజిక్కి దానికి ఆ వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇట్లా ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి. ఇక్కడే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి అమ్ముతారండి. ప్రసాదంలా కాదు, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి చూసారా పక్కన టేబుల్ కనిపిస్తుంది కదా, అక్కడే ప్రిపేర్ చేసి అక్కడ అమ్ముతారు. మనకి బెల్లం ఉండలు, కొబ్బరి ఉండలు, ఇంకా అరిసెలు, అలాంటివన్నీ అయితే ఉంటాయి. ఇదండి టెంపుల్ ఎంట్రన్స్. ఆ చుట్టూ టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న టెంపుల్స్, అవన్నీ ఉపాలయాలన్నమాట. ఇది వచ్చి శివుడిది. అట్లాగా మనం ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసేసుకుందాం పదండి. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇలాగా స్టెప్స్ ఎక్కేసి టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది ధ్వజస్తంభం లాగా అనుకోండి, కాకపోతే ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ మనకి పూరిలో ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. అదిగోండి స్వామివారిని దర్శనం చేసుకోండి. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని చుట్టూ ఉపాలయాలు అయితే దర్శనం చేసుకున్నాము. కానీ చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో చాలా బాగా అనిపించిందండి. టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళింది అయితే ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాం, కానీ అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయండి. ఇది వచ్చేసేటప్పటికి అమ్మవారి టెంపుల్ అండి. చూసారా ఇక్కడ గుడ్ల గోపని వాహనంగా పెట్టారనమాట ఎంట్రన్స్లో మనకి అమ్మవారి వాహనం కింద. అసలు ఏమంటారు, ఇవి ఉన్నాయి చూసారా ఆర్చులు. ఈ ఆర్చులకి కూడా అసలు దేవుడి ప్రతిమల్ని ఎంత బాగా చెక్కారు. ఇందాక చూసారా శ్రీరాముల వారు, ఇదేమో ఆంజనేయ స్వామి లాగా. ఈ పక్కన ఉన్న టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇదైతే. అదిగోండి రాముల వారిది కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నేనైతే లోపల ఎక్కువ షూట్ చేయలేదండి, అవుట్ సైడ్ వరకు షూట్ చేశాను, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని. ఇక్కడ వచ్చేసేటప్పటికి యాగాలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. కాకపోతే మన స్టైల్లో కాకుండా పూజలు అయితే డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ పంతుల్లే ఇక్కడ కూడా పూజలు చేస్తారని చెప్పేసి అంటారు. మనకి బొట్టు అయితే ఒకటి పెడతారు, స్టిక్తో మన తల మీద అయితే ఇట్లా కొడుతూ ఉంటారనమాట. టెంపుల్ చుట్టూతా చాలా విశాలంగా ఫ్రీగా ఉంటుందండి. వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది. యాక్చువల్గా కార్స్ కూడా ఫుల్, పార్కింగ్ ప్లేస్ అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది. అంటే మామూలు వీకెండ్స్ కాకుండా అదర్ డేస్లో మాత్రం నార్మల్గానే, వీక్ డేస్లో అయితే నార్మల్గానే ఉంటుంది రష్. యాక్చువల్గా మేము మండే రోజు వెళ్ళాము, ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు కూడా రష్ బాగానే ఉన్నారు. ఏవో భజనలు కూడా చేస్తున్నారండి. పక్కన లేడీస్ ఇలా గ్రూప్ లాగా కూర్చొని భజనలు అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసేటప్పటికి శివాలయం అండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు నంది కనిపిస్తుంది కదా, అక్కడ కూడా అభిషేకానికి ప్రిపేర్ చేస్తున్నారు డిఫరెంట్గా. అవి ఉంటాయి చూసారా జిల్లేడు పూలతో మాలలాగా కడుతూ ఉన్నారనమాట మేము వెళ్ళేటప్పటికి. ఇది వచ్చి శివాలయం అండి. అదిగోండి జిల్లేడు పూలతో పక్కన ఒక అతను అయితే మాలలు అవి కడుతూ ఉన్నారు. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని అయితే మాత్రం.
ఇది వచ్చేసేటప్పటికి ఫస్ట్ ఇది వినాయకుడి టెంపుల్ అండి. అదిగోండి వినాయకుడు దర్శనం చేసుకోండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ స్ట్రక్చర్స్ కానీ చాలా బాగుంటూ ఉంటాయి. మీరు కూడా ఈ దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీకు మంచి ఫీల్ అయితే వస్తుంది, ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది. చూసారా ఈ పిల్లర్స్ మీద కూడా ఎంత బాగా నీట్గా చెక్కారో అసలు వాటిని. రాధాకృష్ణులు చూడండి ఎంత బాగున్నారు. యాక్చువల్గా ఏ ఆర్చ్ దగ్గర వచ్చేటప్పటికి ఆ ఆర్చ్కి సంబంధించిన స్వామివారు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడైతే కృష్ణుడు టెంపుల్ ఉంటూ ఉందన్నమాట పక్కన. ఆ చుట్టూతో కూడా చూడండి ఎంత బాగున్నాయో ఆ డిజైన్స్ అవన్నీ, కార్వింగ్స్ అవన్నీ కూడా. ఇది యాక్చువల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అవి జరిగితే ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయనుకుంటా. అదిగోండి అక్కడ లేడీస్ అయితే చాలామంది కూర్చొని భజనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేటప్పటికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి స్టేజ్ అనేది చేశారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి, తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు. పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇందాక చూపించాను కదా మీకు అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి, అది ఈ టెంపుల్ ఎంట్రన్స్లో చూడండి ఆర్చ్ మీద రామానుజాచార్యుల వారిది ఎంత బాగా చెక్కారో. ఇటు వచ్చేటప్పటికి ఆది శంకరాచార్యుల వారు. ఆ లోపల కూడా యాక్చువల్గా చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఆ స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్ ఘట్టాలు అయితే వాటి మీద అయితే పిక్చర్స్ రూపంలో చెక్కారనమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మాది టెంపుల్లో దర్శనం అయిపోయింది, మొత్తం అంతా చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఈ పక్కనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి అట్లాగా ట్యాప్ ఏరియా అయితే ఇచ్చారు లోపలికి టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు. కానీ గోడల మీద అసలు ఆ పెయింటింగ్స్ ఎవరేసారో తెలియదు కాదండి, అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి వాటిల్లో కళ అలా ఉట్టిపడుతూ ఉంది. ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఇందాక మనం ఇటే ఎంటర్ అయ్యాము, మళ్ళీ మీకు అది చూపిస్తూ ఉన్నాను ఆ గోపురాలు అలాంటివన్నీ. నేను చూపించే ఈ టెంపుల్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. అట్లాగే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.